ఏపీ ఎంసెట్ నుంచి డిక్లరేషన్ ఫామ్ ఏ విధంగా ఫిలప్ చేయాలనేది కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇప్పటికి చాలామందికి ఇంకా డౌట్ ఉంది. మెయిన్గా మీరు మీ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి సెర్చ్ మీద క్లిక్ చేశాక మీకు డాటా అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మ్యాథ్స్ కానీ, ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, అలాగే బైపీసీ వాళ్ళైతే బాటనీ, జువాలజీకి సంబంధించి ఆ మార్క్స్ ఎంటర్ చేయమని అడుగుతుంది. లేదు మీరు 2022-23 స్టూడెంట్స్ అయ్యి ఉండి ఏపీలో చదివిన వాళ్ళైతే మీకు నాట్ రిక్వైర్డ్ అని వస్తుంది. అలాంటి వాళ్ళు అవసరం లేదు. మీకు డాటా ఈ విధంగా పేజ్ ఓపెన్ అయిన వాళ్ళు మాత్రమే ఈ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయండి. అది కూడా ఇంటర్మీడియట్ పాస్ అయిన స్టూడెంట్స్. ఇక్కడ మీకు టోటల్ మార్క్స్ అడుగుతుంది, అలాగే సెక్యూర్డ్ మార్క్స్. ఇక్కడ మెయిన్గా ఫస్ట్ బాక్స్ సెక్యూర్డ్ మార్క్స్ అంటే మీకు వచ్చిన మార్క్స్. మార్క్స్ సెక్యూర్డ్ అంటే మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయో ఆ మార్క్స్ ఎంటర్ చేయాలి. మ్యాక్సిమం మార్క్స్ అని అంటే టోటల్గా ఎన్ని మార్క్స్, మొత్తం 600కి మీకు ఫస్ట్ ఇయర్ అలాగే సెకండ్ ఇయర్ కలిపి ఎంటర్ చేయాలి. సపోజ్ మ్యాథమెటిక్స్ తీసుకున్నాం అనుకోండి, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి మనకి 150 మార్క్స్ ఉంటాయి, 300 మార్క్స్ ఉంటాయి. ఆ 300కి అవుట్ ఆఫ్ 300కి మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి, అలాగే మ్యాక్సిమం ఎన్ని మార్క్స్ మనకి 300 కదా మ్యాథమెటిక్స్లో. ఆ 300 ఇక్కడ ఎంటర్ చేయాలి. అలాగే ఫిజిక్స్లో టోటల్ మార్క్స్ ఎన్ని మనకి ప్రాక్టికల్తో కలిపి ఫిజిక్స్ కెమిస్ట్రీ ఫిజిక్స్లో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి మనకి 120 మార్క్స్, 60 120 ప్లస్ 30 టోటల్గా 150 మార్క్స్ ప్రాక్టికల్ కలిపి. 150 మార్క్స్కి మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయో అవి ఫస్ట్ బాక్స్ మార్క్స్ సెక్యూర్డ్లో ఎంటర్ చేయాలి. అలాగే మ్యాక్సిమం మార్క్స్ అన్నాం కదా, టోటల్ మార్క్స్ అనేది 150 మార్క్స్ అనేది కింద ఎంటర్ చేయాలి. నెక్స్ట్ కెమిస్ట్రీలో కూడా 60 120 ప్లస్ 30 150 మార్క్స్కి మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో ఆ మార్క్స్ ఇక్కడ ఫస్ట్ బాక్స్ మార్క్స్ సెక్యూర్డ్లో మీకు వచ్చిన మార్క్స్ మ్యాక్సిమం మార్క్స్ అంటే టోటల్ మార్క్స్ ఎంటర్ చేయాలి. టోటల్ మార్క్స్ ఎంటర్ చేయగానే ఇక్కడ మీకు ఆ గ్రూప్లో టోటల్ ఎన్ని మార్క్స్ వచ్చినాయి ఇక్కడ చూపిస్తుంది. చూపించిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా, అందులో మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయో చూపిస్తుంది. సెకండ్ ఆప్షన్లో టోటల్ మార్క్స్ ఎన్ని చూపిస్తుంది. ఇక్కడ మీరు ఎంటర్ చేయగానే గ్రూప్ టోటల్ ఉంది కదా, అక్కడ మీకు చూపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మీరు మెమో అనేది చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు పీడిఎఫ్ ఫార్మాట్లో మీ యొక్క ఇంటర్మీడియట్ మెమో, సెకండ్ ఇయర్ మెమో ఉంటే అంటే అందులోనే మీకు టోటల్ మార్క్స్ మెమో అయితే ఉంటుంది. లాంగ్ మెమోలో టోటల్ మెమో ఉంటుంది కాబట్టి టోటల్ మార్క్స్ ఉంటాయి కాబట్టి లాంగ్ మెమో ఉంటే దాన్ని పీడిఎఫ్ ఫార్మాట్లో చేంజ్ చేయండి. పీడిఎఫ్ ఫార్మాట్లో మీకు చేంజ్ చేయాలంటే ఫస్ట్ దాన్ని మీ ఫోన్లో ఫోటో తీయండి. ఫోటో తీసి దాన్ని మీరు పీడిఎఫ్ ఫార్మాట్లోకి కన్వర్ట్ చేయాలి. మరి ఎలా కన్వర్ట్ చేయాలని అంటే ఫస్ట్ గూగుల్లోకి వెళ్ళండి. గూగుల్లోకి వెళ్ళి కన్వర్ట్ ఇమేజ్ టు పీడిఎఫ్ అని కొట్టండి. కన్వర్ట్ జేపీజే టు ఇమేజ్ లేదా జేపీజే టు పీడిఎఫ్ అని క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా వస్తుంది. మీకు సెలెక్ట్ జేపీజే ఇమేజ్ మీద క్లిక్ చేసి మీకు ఏది కావాలనుకుంటున్నారో జేపీజే ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని మీరు క్లిక్ చేయగానే మీకు పీడిఎఫ్ అనేది కన్వర్ట్ అవుతుంది. అది 300 బిలో కేబీ ఉండాలి. అది డౌన్లోడ్ చేసుకొని అప్లోడ్ చేయండి. 300 కేబీ ఉందా లేదనేది చెక్ చేసుకోండి. ఓకేనా? చాలా సింపుల్ ప్రాసెస్. నేను ఆల్రెడీ కన్వర్ట్ చేశాను. ఇక్కడ 2 ఇమేజెస్ తీసుకొని ఇట్లా కన్వర్ట్ చేయడం జరిగింది. ఈ పీడిఎఫ్ మీకు ఎంత సైజ్ ఉందనేది తెలుసుకొని